స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవుడు మీ అందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. ఈ దినం విశ్రాంతి దినం. మరి ప్రతి ఒక్కరూను దేవుని సన్నిధికి త్వరగా సిద్ధపడి మీరు త్వరగా రావాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పిన దేవునికి స్తోత్రం. అనుదినము తప్పక సేవించుతున్న దేవుడే నిన్ను రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే దానియేలును మరి బంట్రోతులు సింహాల బోన్లో వేసిన మరి సన్నివేశం, మరి పరిస్థితి అలా ఉంది. అయితే మరి రాజు ఏమంటాడంటే దానియేలు ఎడల జాలిపడి నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరును మీరు ఈ వాగ్దానాన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అనుదినము తప్పక ఆయన సేవిస్తూ ఉంటే ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను విడిపిస్తాడు. ప్రజల యొక్క మాయోపాయము చేత నిన్ను హింసిస్తున్నారేమో, మరి నిన్ను ఇరుకున పెడుతున్నారేమో, వలలు వడ్డుతున్నారేమో, నీకు శత్రువులుగా మారుతున్నారేమో, కానీ వాటన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు, నన్ను తప్పించబోతున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన తప్పించి విడిపించి రక్షించబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు కనుక మీరు ఏ పరిస్థితులు ఉన్నా సరే భయపడద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి దినం వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పాడి పంటలు ఏదైనాను కావచ్చు, నీ ఆలోచనలు మరి నీ అనారోగ్యం, వ్యాధులు, బాధలు, శోధనలు ఏదైనాను సరే వాటన్నిటి నుండి ఆయన తప్పిస్తాను, నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకుని ప్రార్థనలోకి మించి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నిలుస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా ఈ విశ్రాంతి దినాన్ని ప్రభా నీ కృపను బట్టి నేను మరొక నెలను బహుమానం కింద ఇచ్చి ప్రభా ఈ దినం నేను 6వ మాసం 5 నెలలు కాచికి అప్పుడు 6వ నెల మీరు బహుమానం కింద ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా నీ కృపను బట్టి దినం బ్రతికి ఉన్నామంటే నీ కృప, నేను ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చి నీ మేలు పొందే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా రోగులు ఎవరుంటే స్వస్థపరచుకొని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఆయా అవసరతలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలను పెట్టి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ నెలలో ప్రభా స్కూల్ రీఓపెనింగ్స్ కాబోతున్నాయి. బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి అయినా వెళ్ళాలి, ఫీజులు కట్టాలి, వీటన్నిటిలో నీ బిడ్డలకు తోడైనమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఆయా రీతిలుగా ప్రభా బిడ్డలు స్నానాలకి నేను గోదావరి కట్ట వెళ్ళి చనిపోతా ఉన్నారు ప్రభా, అటువంటి ప్రదేశాలకు నీ బిడ్డలు వెళ్లకుండా నీ కాపుదలంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయిన బర్త్డే నీ బిడ్డలు దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మనం ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో నాయన ప్రతి చోట నీ కాపుదలంచమని నేను మర్యాదగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల రాకపోకలు సమస్తములు మీరే తోడండి మాయం పొందమని క్రీస్తునామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభువు అందరినీ ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మరి బలపరుస్తున్నాడు. మరి అంతేకాకుండా మరి దేవుడు తన కృప చెప్పున మరొక నెలను బహుమానం కింద ఇచ్చి దినం మరి ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, వాగ్దానాన్ని పొందుకోవడానికి కృప చూపించిన దేవుడిని స్తుతిస్తూ గణపరుస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.